చిన్న చిన్న దాడులకే ప్రాణాలు కోల్పోయిన వారిని చూసి అల్లడిపోతూ ఉంటాం. తండ్రిని పోగొట్టుకున్న పిల్లలు, భర్తని కోల్పోయిన భార్య, కొడుకును పోగొట్టుకున్న తల్లిదండ్రుల వేదన చూసి కన్నీరు మున్నీరైపోతాం. ఆ వ్యక్తిని నమ్ముకున్న కుటుంబం రోడ్డున పడ్డం చూసి విలవిల్లాడిపోతాం. అలాంటిది యుద్ధం వస్తే ఏం జరుగుతుంది? ఎలా ఉన్న పరిస్థితి ఎలా మారిపోతుంది? ఎదురయ్యే పరిణామాలు చూసి తట్టుకోగలమా? అందుకే యుద్ధం వద్దంటూ చాలా మంది కోరుకుంటున్నారు. సరిహద్దుల్లో యుద్ధ మేఘాలముకున్నాయి. ఎక్కడ చూసినా టెన్షన్. ఎక్కడి నుంచి ఏమొచ్చి ప్రాణాలు తీస్తుందోనని, ఎప్పుడు యుద్ధం అంటూ ప్రకటన వినిపిస్తుందోనని అటు సరిహద్దు గ్రామాల ప్రజలను అధికారులు తరలిస్తున్నారు. దీంతో టెన్షన్ రెట్టింపైంది. యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్లేనా? దాయాది దేశాలు సమరానికి కాలు దువ్వుతున్నాయా అన్న భయం సరిహద్దు గ్రామాల్లో కనిపిస్తోంది. సర్జికల్ దాడుల తర్వాత అఖండ భారతమని చెప్తున్న మాట ఒక్కటే, ఈ లెవెల్ ప్రతీకారం చాలదు, ఇంకాస్త కావాలి అని. 2-3 రోజులుగా పరిస్థితులు కూడా అలానే కనిపిస్తున్నాయి. మరో 72 గంటలు దాటితే తప్ప ఏం జరుగుతుంది, ఏం జరగబోతోందో చెప్పలేని పరిస్థితి. యుద్ధం, ఈ మాట వింటేనే వణికిపోతాం. పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందో అర్థమైపోతుంది. కానీ యుద్ధం అంటే మాటలా? ఎలాంటి పరిణామాలు, ఎంత తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవాలో ఊహించగలమా? ఎన్నో ప్రాణాలు పణంగా పెట్టాల్సొస్తుంది. ఎన్నో కుటుంబాలు తమ పెద్ద దిక్కుని కోల్పోవాల్సి ఉంటుంది. సాంకేతికత పెరిగిన ఈ తరుణంలో యుద్ధం జరిగితే ఆ పరిణామాలు ఎలా ఉంటాయి? ఇదే ఇప్పుడు చాలా మందిలో వినిపిస్తోన్న ప్రశ్న. పుల్వామా ఘటనలో అమరులైన జవాన్లను చూసి ఉద్వేగానికి లోను కాని భారతీయుడే లేడు. అమర జవాన్ల అంత్యక్రియలు చూసి కన్నీరు పెట్టుకొని దేశభక్తుడు లేడు. మరి యుద్ధమే జరిగితే ప్రాణ నష్టం ఏ స్థాయిలో ఉంటుంది? ఎవరి బలాలేంటి, ఎవరి బలహీనతలేంటి అన్నది పక్కన పెడితే యుద్ధంలో అసువులు బాసే జవాన్ కుటుంబానికి ఏం సమాధానం చెబుతాం? వారి వేదనను ఆపగలమా? సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న ఇలాంటి పరిస్థితుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు యుద్ధం చేయాల్సిందే అంటే మరికొందరు మాత్రం యుద్ధమొద్దు, శాంతే ముద్దంటున్నారు. యుద్ధం వద్దన్న వారిలో ముఖ్యంగా పాకిస్తాన్ కు చెందిన వారే ఉన్నారు. పలువురు పాక్ మహిళలు పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తున్నామని ప్లకార్డులు ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇవి వైరల్ గా మారాయి. అదే సమయంలో యుద్ధం వద్దని కూడా ఇరు దేశాలకు సూచనలు చేస్తున్నారు. యాంటీ హెడ్ ఛాలెంజ్ పేరుతో ఉద్యమం చేపట్టారు. ఇన్నాళ్లు భారత్ వ్యతిరేకతను నరనరాన జీర్ణించుకున్న పాకిస్తానీ అమ్మాయిలు కూడా పుల్వామా ఘటనను ఖండిస్తున్నామని, యుద్ధం వద్దని చెబుతున్నారు. సెహిర్ మీర్జా అనే యువతి ఇండిపెండెంట్ జర్నలిస్ట్. భారత్ వ్యతిరేకతను నరనరాన జీర్ణించుకుంది. కానీ పుల్వామా ఘటనను ఆమె బాహాటంగా ఖండించింది. భారత్ కు మద్దతుగా యాంటీ హెడ్ ఛాలెంజ్ ను చేపట్టింది. దేశభక్తి కోసం మానవత్వాన్ని కుదువ పెట్టలేమని తన ఫేస్బుక్ పోస్ట్ లో పేర్కొంది. భారత్ కు మద్దతుగా తాను చేపట్టిన ప్రచారంలో భాగస్థులు కావాలని ఆమె అందరినీ కోరింది. ఆమె స్ఫూర్తితో చాలా మంది మహిళలు పుల్వామా దాడిని ఖండిస్తున్నారు. ఆమెకు మద్దతుగా పలువురు పాక్ పురుషులు కూడా ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. యుద్ధం వద్దని, శాంతిగా ఉందామని చెబుతున్నారు. పాకిస్తాన్ జిందాబాద్ అని ట్వీట్స్ చేసి భారతీయుల ఆగ్రహానికి గురైన రాయ్స్ హీరోయిన్ మహిరా ఖాన్ కూడా యుద్ధానికి తాను వ్యతిరేకమంటోంది. యుద్ధం కోరుకోవడం అమాయకత్వం, దానికంటే చెడ్డ పని మరోటి లేదు. ఈ విషయంలో అంతా ఆలోచించుకోవాలి. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ సంచలన ట్వీట్ చేసింది. పాక్ ఆర్మీ ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ కూడా యుద్ధం తాము కోరుకోవడం లేదన్నారు. పాకిస్తాన్ బాధ్యతాయుతమైన దేశమని, సామాన్య పౌరుల ప్రాణాలు పోవాలని తాము కోరుకోవడం లేదని ఆసిఫ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు భారత్ పై ఎదురుదాడులు చేయాలని భావించడం లేదని చెప్పుకొచ్చారు.